మీ మధ్యకి మొదటి టాపిక్, డిసెంబర్ మాసంలో మొదటి టాపిక్ మరియ జీవితంలో నుంచి కొన్ని ఆత్మీయ సంగతి. ఈరోజు మన వాక్య దానంశంకి వెళ్ళినప్పుడు మరియా దేవుని ప్రణాళికలోని విశ్వాసి. మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు మరియాని ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ లోకంలోనికి నిత్య సంకల్పం నెరవేర్చడానికి జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడినటువంటి ఆ కుమారుడు ఈ లోకానికి రాబోతూ మరియనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆ యూదయ ప్రాంతంలో కన్యకులు ఇంకా లేరా? అంతమంది కన్యకులు ఉంటే, ఎంతో మంది కన్యకులు ఉంటే, ఆ కన్యకులందరి మధ్యన దేవుడు మరియను ఎన్నుకొనుటలో, దేవుడు మరియకి కృపను చూపించుటలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అన్నటువంటి కొన్ని సంగతులను నేను మీ మధ్యకు తేవాలని ఆశపడుచు ఉంటున్నాను. లూకా సువార్త మొదటి అధ్యాయానికి వెళదాం. మరియను గురించి మీరు చదువుకోవాలి, నేర్చుకోవాలి అంటే లూకా సువార్త మొదటి అధ్యాయంలో 26వ వచనం మొదలుకొని 56వ వచనం వరకు ఆమెను గురించిన సంగతులు రాయబడి ఉంటున్నాయి. రైట్? జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడినటువంటి కుమారుడు ఈ లోకానికి ఏ వంశముల నుంచి రావాలో దేవుడు మొదట ప్రవచనము చెప్పించాడు. అది గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. సమూయేలు 2వ గ్రంథములో దేవుడు దావీదుతో మాట్లాడుతూ, నీ సింహాసనమును నేను నిత్యమును స్థిరపరచదను, నీ కుమారుడు నా కుమారుడయ్యుందునని దేవుడు మాట్లాడిన ప్రవచనాన్ని గురించి నేర్చుకున్నాం. అనగా రాబోయే దేవుని కుమారుడు ఎక్కడి నుంచి రావాలని ప్రవచనం ఉందంటే దావీదు వంశముల నుంచి రావాలన్న ప్రవచనం ఉంది. మొదటిది దావీదు వంశం. మరి ఎలా వస్తాడు అంటే యెషయా భక్తుడు చెప్పినటువంటి ప్రవచనం చదువుదాం. ఆ ప్రవచనం కూడా యెషయా భక్తుడు చెప్పినటువంటి ప్రవచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎలా వస్తాడట? యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఎలా వస్తాడట? మొదటిగా దావీదు వంశం నుంచి వస్తాడట, రెండోదిగా కన్యక నుంచి వస్తాడని ప్రవచనం ఉంది. అంతేకాదు దేవుడు అడ్రస్ కూడా చెప్పాడు. మీకా గ్రంథం 5వ అధ్యాయం, మనకు తెలిసినటువంటి ప్రవచనమే. చదువుదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. మొదటేమో దావీదులో నుంచి వస్తాడు అన్నాడు, రెండోదిగా కన్యకు పుట్టుతాడు అన్నాడు, మూడోది అంటున్నాడు ఎక్కడి నుంచి వస్తాడట? బెత్లెహేము నుంచి వస్తాడట. ప్రవచనాలన్నీ ఉంటున్నాయి. ఈ ప్రవచనాలన్నీ నెరవేరుస్తూ దేవదూత మరియ గారికి ప్రత్యక్షమయ్యారు. మరియ గారికి ప్రత్యక్షమై దేవదూత పలుకుతున్నటువంటి మాట, మరియా దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటూ మరియకు ఆ వార్తను తీసుకుని వచ్చాడు. ఇదిగో నువ్వు కుమారుని కంట, నువ్వు కన్యవు కదా, నువ్వు కుమారుని కనబోతుంటున్నావు, ఆయనకు యేసుని పేరు పెడతా. మరి అడిగింది, అయ్యా నేను పురుషుని ఎరగని దానను కదా. దేవదూత అన్నటువంటి మాట, ఇదిగో పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకొనును, నువ్వు గర్భము ధరిస్తావు అంటే అప్పుడు మరే చెప్పినటువంటి మాట లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుదాం. ఎటువంటి హృదయాన్ని కలిగిందో ఆలోచన చేద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరియా మాటలన్నీ తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. గమనించాలి, మరియ మనం చదువుకున్నటువంటి ఆ మొదటి అధ్యాయములో 46వ వచనము మొదలుకొని 56వ వచనం వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములు చూసినప్పుడు మరియ దేవుని ఆరాధించేటటువంటి వాక్య భాగము ఆ భాగము. దీనినే కొందరు మ్యాగ్నిఫికేట్ అంటారు. కొంతమంది భక్తులు దీనిని మ్యాగ్నిఫికేట్ అంటూ ఆమె చెప్పిన మాటలను ధ్యానిస్తూ ఆరాధిస్తూ క్రిస్మస్ దినాలలో ఎక్కువ ఈ వాక్య భాగాలను చదువుకున్నటువంటి కొంతమంది కొన్ని డినామినేషన్స్ మనకు కనిపిస్తాయి. మ్యాగ్నిఫికెంట్ అనగా ప్రభువును గణపరచుట అని అర్థం. మ్యాగ్నిఫికెంట్ ఆమెను గణపరుస్తూ పలికినటువంటి కొన్ని పదాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటిగా ఆమె పలికిన మాట ఏంటంటే, నా ప్రాణము
ప్రభువును గణపరచుచున్నది. ఆమె చెప్పిన రెండో మాట, నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందిస్తున్నాను. సర్వశక్తిమంతుడు, ఆయన నామము పరిశుద్ధము, అబ్రహామునకు చేసిన వాగ్దానము, ఆమె ఇశ్రాయేలుకు చేసిన సహాయము. ఈ పదాలు ఎవరైనా కొత్తగా దేవుని ఆరాధన చేస్తే ఈ పదాలు మాట్లాడగలుగుతారా? నేను చూపించే పదాలు రక్షకుడు, సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, అబ్రహాముకు చేసిన వాగ్దానము, ఇశ్రాయేలీయులకు చేసిన సహాయము. ఈ మాటలన్నీ ఎవరైనా కొత్తగా దేవుని ఆరాధిస్తే పలకగలిగినటువంటి మాటలా? ఆలోచించేయండి. ఎవరైనా కొత్తగా దేవునిలోనికి వస్తే, కొత్తగా దేవుడిని ఆరాధిస్తూ ఉంటే, కొత్తగా ఆయన వాక్యాన్ని చదువుతూ ఉంటే ఎవరైనా ఇటువంటి ఆరాధన చేయగలుగుతారా? చేయగలుగుతారా? ఇలాంటి మాటలు మాట్లాడాలి అంటే జాగ్రత్తగా వినండి. అబ్రహామును చేసిన వాగ్దానం గురించి ఆమె మాట్లాడుతుంది. ఇదిగో మన పితరుడైన అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే విధంగా ఇశ్రాయేలు గురించి మాట్లాడుతుంది, అనగా యాకోబుని గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు అబ్రహాముని గురించి, యాకోబుని గురించి ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమె ఏ గ్రంథాలు చదివి ఉండాలి? గట్టిగా చెప్పాలి. అబ్రహాము గురించి, యాకోబు గురించి ఏ గ్రంథంలో రాయబడింది? మోషే ధర్మశాస్త్రము, అనగా ఆది కాండములో సంగతులు మాట్లాడుతుంది. అనగా ఈమె జీవితాన్ని చూసినప్పుడు ఈమె జీవితము దేవుని జ్ఞానములో కట్టబడినట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఆమె ఆరాధనలో దేవుని జ్ఞానము కనిపిస్తుంది, దేవుని మాటలు కనిపిస్తుంటున్నాయి, దేవుని జ్ఞానము కనిపిస్తూ ఉంది. దేవుని ప్రణాళికలో నువ్వు వాడబడాలి అంటే, దేవుని ప్రణాళికలోనికి నువ్వు రావాలి అంటే, దేవుని ప్రణాళికలో నువ్వు వాడబడాలి అంటే మొట్టమొదటిగా నువ్వు నీ బ్రతుకును దేవుని వాక్యములో కట్టుకోవాలి. మరియ జీవితమును చూసినప్పుడు ఆమె దేవుని వాక్యములో తన జీవితాన్ని కట్టుకున్నట్లు మనకు కనిపిస్తుంది. పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలు ఆమెకు తెలుసు, ఆ గ్రంథాల్లో ఉన్నటువంటి ప్రవక్తలు ఆమెకు తెలుసు, ఆ ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాలు ఆమెకు తెలుసు, ప్రవచనాలు కూడా తెలుసు. దేవుని జ్ఞానములో తనను తాను కట్టుకుంటుంది. దేవుని విషయంలో, దేవుని గురించినటువంటి జ్ఞాన విషయంలో, దేవుని వాక్య విషయంలో మరి ఎలా ఉందంటే, లూకా సువార్త 2:19 మనం చదువుకున్నాం. ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయో ఆ మాటలన్నీ ఎక్కడ భద్రం చేసుకుంటుందంట ఆమె? ఎక్కడ భద్రం చేసుకుంటుందమ్మా మరియా? దేవుని వాక్యం ఎక్కడ భద్రం చేసుకోవాలి? చెప్పాలి. దేవుని వాక్యం ఎక్కడ భద్రం చేసుకోవాలి? మరియా దేవుని వాక్యమును నేర్చుకున్నది. ఆ నేర్చుకున్న వాక్యం, తెలుసుకున్న వాక్యం, నేర్చుకున్న వాక్యం హృదయములో భద్రం చేసుకుంటున్నారు. కొందరు దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోమంటే జాగ్రత్తగా జిప్పేసి ఇంటికి తీసుకుని వెళ్ళి షోకేషులో భద్రం చేస్తారు. ఎక్కడ చేస్తారు? షోకేషులో భద్రం చేసేవారు కొందరేమో జాగ్రత్తగా జిప్పేసి పడుకునేటప్పుడు తల కింద పెట్టుకొని భద్రం చేసుకునేవారు. కొందరేమో దేవుని వాక్యం తీసి ఈ ఇల్లు యెహోవా కట్టిన ఇల్లు ఎక్కడ రాస్తారు? గోడలకి రాస్తారు. ఎక్కడ భద్రం చేస్తున్నారు? ఎక్కడ భద్రం చేసుకుంటుంది మరియ గారు? హృదయములో భద్రం చేసుకుంటుంది. వాక్యము నేర్చుకున్నప్పుడు నువ్వు నేర్చుకున్న వాక్యం, నువ్వు చదివిన వాక్యం, నువ్వు విన్న వాక్యం ఎక్కడ భద్రం చేసుకోవాలి? హృదయంలో భద్రం చేసుకోవాలి. దేవుని జ్ఞానము ఆమె బ్రతుకులో మనకు కనిపిస్తుంది, ఆమె మాటల్లో కనిపిస్తుంది. దేవుని జ్ఞానముతో ఆమె జీవితం కట్టబడింది. దేవుని జ్ఞానము ఆధారము చేసుకుని ఆమె బ్రతుకుతుంది. మొదటిగా దేవుని ప్రణాళికలలోనికి నువ్వు రావాలి అన్నా, దేవుని ప్రణాళికలలో నువ్వు వర్ధిల్లింపబడాలి అన్నా, మొదటిగా నువ్వు దేవుని వాక్యములో కట్టబడాలి. దేవుని వాక్యంలో కట్టబడాలి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, ఎంత దేవుని వాక్యములో ఈ సంవత్సర కాలంలో నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నావు? ఎంత వాక్యమును దేవుని వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకున్నావు? ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యం ఎడల నువ్వు నీ కుటుంబం కలిగి ఉంటున్నది? మరియను చూసినప్పుడు ఆమె వయసు కేవలం 15 సంవత్సరాలే. 15 సంవత్సరాల యవనస్తురాలు. ఆ 15 సంవత్సరాల యవనస్తురాలు దేవుని వాక్యమును హృదయంలో భద్రము చేసుకుని ఆరాధించాల్సి వచ్చినప్పుడు ఆమె ఆరాధిస్తుంది. అయ్యా, ఆయన సర్వశక్తిమంతుడయ్యా, ఆయన పరిశుద్ధుడయ్యా, అబ్రహాముకు వాగ్దానం చేసిన వాడయ్యా, ఇశ్రాయేలుకు సహాయం చేసిన వాడయ్యా. ఎంత అద్భుతమైన ఆరాధన! ఎప్పుడైతే దేవుని వాక్యము నీ హృదయంలో నువ్వు భద్రం చేసుకుంటావో, ఇదిగో ఇటువంటి ఆరాధన మనకు వస్తుంది. ఇటువంటి ఆరాధన వస్తుంది. లేకపోతే ఏమొస్తుంది? ఆరాధన చేయమంటే ప్రార్థన వస్తుంది.
ప్రార్థన చేయమంటే విజ్ఞాపన వస్తుంది. మరియ జీవితం నుంచి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం, దేవుని జ్ఞానంలో కట్టబడాలి. దేవుని ప్రణాళికలోనికి నువ్వు రావాలి అన్నా, దేవుని ప్రణాళికలలో నువ్వు వాడబడాలి అన్నా, మొదటిగా దేవుని జ్ఞానములో, వాక్యములో నువ్వు కట్టబడాలి. రెండో దానికి వెళదాం. రెండోది మొదటి అధ్యాయం 38 వచనం చదువుదాం. 38 వచనం, మొదటి అధ్యాయం 38 వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు, నీ మాట చొప్పున, అందరు చెప్పాలి, నీ మాట చొప్పున. ఏ మాట చొప్పున జరగాలి? ఎప్పుడైతే దేవదూత వచ్చి ఇదిగో నువ్వు గర్భము ధరించి కుమారుని కంటావు అంటే, మరి చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను నీ దాసురాలను కదా, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎవరి మాట చొప్పున? దేవదూత మాట చొప్పున కాదు. ఆ దేవదూతను ఎవరైతే పంపారో ఆ దేవుడు ఉన్నారు కదా, ఆ దేవునితో చెబుతున్నాడు మాట, ఇదిగో నీ దాసురాలనయ్యా నేను, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక. రెండోది, మరి జీవితంలో మనం నేర్చుకునేది అద్భుతమైన ఆత్మీయ సంగతి ఏంటంటే, మరియా ఏ ప్రాంతానికి చెందింది అంటే, ఇదే మొదటి అధ్యాయంలో ఆమె నజరేతు అనేటువంటి ఊరిలో నుంచి వచ్చినటువంటి కన్యక. నజరేతు అనేటువంటి ఊరు, అది అన్యులకు దగ్గరగా గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఊరు. ఈ నజరేతులో నుంచి ఎవరైనా సరే యెరూషలేము పట్టణానికి వెళితే, ఆ నజరేతు నుంచి వెళ్లే వారి పైన వీరికి సదాభిప్రాయం ఉండేది కాదు. వారి పైన రకరకాల జోకులు వేసుకునే వాళ్ళు. యోహాను సువార్త మొదటి అధ్యాయానికి వచ్చేలోపు నతానియేలును దేవుడు పిలిచినప్పుడు, నతానియేలుకు దేవుని గురించి ప్రకటించినప్పుడు, నతానియేలు చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే, అయ్యా ఇదిగో తండ్రి, ఇదిగో నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా? నజరేతు నుంచి ఏదైనా మంచిది రాగలదా? అది నజరేతు అనేటటువంటి ఊరికి ఉన్నటువంటి ఇమేజ్. అటువంటి నజరేత్ అనే ఊరిలో నుంచి మరియ వచ్చింది. అటువంటి నజరేత్ అనే ఊరిలో నుంచి వచ్చిన మరియా, పోనీ ఆ నజరేత్ అనే ఊరిలో వీరిది ఏమైనా ఉన్నతమైన కుటుంబమా అంటే, ఉన్నతమైన కుటుంబము కాదు, పేదరికముతో ఉన్నటువంటి కుటుంబం, దినదినము బ్రతకవలసినటువంటి కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరికంటే మరియది పేద కుటుంబం. మీరెలా చెప్తారు బ్రదర్? వారిది పేద కుటుంబం, ఆమె పేదరికం నుంచి వచ్చింది అని మీరెలా చెబుతారు అంటే, లూకా సువార్త 2వ అధ్యాయంకి వెళ్ళినప్పుడు, 2వ అధ్యాయములో ధర్మశాస్త్రము ప్రకారము 8వ దినమున సున్నతి చేసుకోవాలి, ప్రభువుని ప్రతిష్ఠించాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు 24వ వచనంలో రాయబడినటువంటి మాట చదవండి. 2వ అధ్యాయం 24వ వచనం. ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకు వారు ఆయనను యెరూషలేమునకు తీసుకున్నారు. ధర్మశాస్త్రము చెబుతుంది, ఇదిగో స్త్రీ బిడ్డల కంటే ఆమె వచ్చి 8వ దినమున తనను తాను పరిశుద్ధపరచుకున్నట్టుకు మొదటిగా దహన బలి చెల్లించాలి. దహన బలిగా గొర్రె పిల్లను చెల్లించాలి. రెండోదిగా పాప పరిహారార్థ బలిని చెల్లించాలి. పాప పరిహారార్థ బలిగా గువ్వనైనా పావురంనైనా చెల్లించాలి. లేవికాండం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. లేవికాండం 12వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ వచనం లేవికాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఆమె గొర్రె పిల్లను తేజాలని ఎడల ఏం తేవాలి? 2 తెల్లని గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను దహన బలిగాను పాప పరిహారార్థ బలిగాను తీసుకుని రావాలి. గొర్రెపిల్ల తేలేకపోతే గువ్వలను తీసుకొని రావాలి, పావురమును తీసుకొని రావాలి. ఏం తీసుకుని వెళ్ళారు మరియా యోసేపు గారు? ఏం తీసుకెళ్ళారు? రాయబడింది, గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకు వారు ఆలయానికి వెళ్ళారట. ఏం తీసుకుని వెళ్ళాలి? దహన బలికి గొర్రెపిల్లని తీసుకుని వెళ్ళాలి, పాప పరిహారార్థ బలికి గువ్వలను తీసుకుని వెళ్ళాలి. కానీ గొర్రెపిల్లను కొని దహన బలి అర్పించడానికి ఆర్థిక స్తోమత లేదు.
ఎంత పేదరిక కుటుంబం నుంచి మరియ వచ్చిందయ్యా అంటే, యేసేపు వచ్చారయ్యా అంటే, వారు గొర్రె పిల్లను కొని దేవునికి సమర్పించని లేనంతటువంటి ఆర్థికమైనటువంటి స్థితిలో ఆ కుటుంబం ఉంది. అర్థమవుతుందా? మొదటిగా ఏమో నజరేత్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చింది. రెండోదేమో పేదరిక కుటుంబంలో నుంచి ఆమె వచ్చింది. మూడోదిగా ఆమెకు ప్రధానము జరిగిపోయింది, యేసేపు గారితో ప్రధానం అయిపోయింది. ఇప్పుడు దేవదూత వచ్చి చెబుతున్నాడు, మరియా నువ్వు కుమారుని కంటావు అంటే ఇప్పుడు ఆమె కన్ఫ్యూజన్ ఏముండాలి? అయ్యో నేను ఇప్పుడు గర్భము ధరిస్తే నా భర్త నన్ను చేర్చుకుంటాడో లేదో, నా భర్త నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో, ఒకవేళ ఆయన నలుగురిలో నిలబెట్టి నన్ను అపహాస్యము చేస్తే నా పరిస్థితి ఏమై ఉండాలి అని ఆలోచించాలి. ఒకవేళ యేసేపు గారు ఆమెను చేర్చుకొనక సమాజము మధ్యన ఆమెను నిలబెడితే ఆమె ధర్మశాస్త్రానుసారం రాళ్లతో కొట్టబడి చంపబడాలి. ప్రధానము జరిగిపోయింది, భర్త చేర్చుకుంటాడో లేదో టెన్షన్ ఉంది. ఒకవేళ ధర్మశాస్త్రానుసారం ఆ యేసేపు గారు ధర్మశాస్త్రానుసారం నడుచుకుంటే ఆమె ప్రాణాన్ని కోల్పోవలసి వస్తుంది. ఇప్పుడు గర్భమును మోయవలసి వస్తే ఆమె అవమానముల గుండా వెళ్ళాలి, నిందల గుండా వెళ్ళాలి. కుటుంబ జీవితం ఏమైపోతుందో, రక్త సంబంధికులు యాక్సెప్ట్ చేస్తారో లేదో, వీటన్నిటి మధ్యన ఆ న్యూస్ ఎప్పుడైతే ఆమె చెవికి వచ్చిందో దేవుడి దగ్గర నుంచి, ఆమె చెప్పినటువంటి మాట నన్ను ఆశ్చర్యపరిచింది. ఆమె ఇన్నిటి మధ్యన ఆమె నిలబడి ఆమె చెప్పిన మాట ఏంటయ్యా అంటే, లూకా సువార్త 3:38 అయ్యా ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు ఏ మాట జరగాలి? ఎవరి మాట జరగాలి? దేవుని మాట చొప్పున నాకు జరుగును గాక. ఇదిగో నేను పేదరికం నుంచి వచ్చానయ్యా, అయినా పర్వాలేదు నీ మాటే జరుగును గాక. ఇదిగో తండ్రి నా భర్త నన్ను విడిచిపెడతాడేమో, అయినా పర్వాలేదు నీ మాట చొప్పున జరుగును గాక. ఇదిగో తండ్రి నా కుటుంబం నన్ను వెలివేస్తుందేమో, అయినా పర్వాలేదు నీ మాట చొప్పున జరుగును గాక. ఇదిగో తండ్రి నేను అవమానముల గుండా వెళ్ళాలి, నిందల గుండా వెళ్ళవలసి వస్తుందేమో, అయినా పర్లేదు ప్రభువా నీ మాట జరుగును గాక. ఇదిగో తండ్రి నేను నడి బజార్లో నిలబెట్టి రాళ్లతో కొట్టి చంపేస్తారేమో, అయినా పర్లేదు ప్రభువా నీ మాట జరగాలి. ఎంత అద్భుతమైన విశ్వాస జీవితం అండి! నేటి క్రైస్తవం నేర్చుకోవాల్సినటువంటి విశ్వాసం. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు చూడవలసి వచ్చినా, ఎన్ని శోధనలు కూడా నువ్వు నడవవలసి వచ్చినా, నువ్వు నిలవబడగలిగి ఆ పరిస్థితులన్నిటిని మధ్యన పర్వాలేదు తండ్రి నీ మాట జరిగితే చాలు ప్రభువా, పర్వాలేదయ్యా నీ చిత్తము నెరవేరాలి తండ్రి, నీ ప్రణాళిక నెరవేరాలి ప్రభువా అని చెప్పగలిగినటువంటి విశ్వాస జీవితం మరియ మనకు నేర్పుతున్న అద్భుతమైన రెండో పాఠం. దేవుని ప్రణాళికలలో నువ్వు రావాలి అంటే, దేవుని ప్రణాళికల్లోనికి నువ్వు వచ్చి ఆ ప్రణాళికలలో నువ్వు వర్ధిల్లాలి అంటే, మొదటిగా దేవుని జ్ఞానంలో కట్టబడాలి, రెండోదిగా ఇదిగో ఇటువంటి విశ్వాస జీవితం ఉండాలి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఊరికే మరియను ఎన్నుకున్నాడా? అఫ్కోర్స్ ఆయన కృపను బట్టి ఆమెను ప్రత్యేకపరుచుకున్నాడు. కానీ ఆమె జీవితాన్ని చూసినప్పుడు ఆ ప్రత్యేకత మనకు అనిపిస్తూ ఉంటుంది. అయ్యో దేవుడి సెలక్షన్ తప్పు కాదు, దేవుడి సెలక్షన్ తప్పు కాదు. ఆయన కృప చూపాడు, ఆమెను ప్రత్యేకపరుచుకున్నాడు నిత్య సంకల్పం కొరకు. ఆ నిత్య సంకల్పము కొరకు నెరవేర్చడానికి, లోకానికి రావడానికి మరియను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆమెలోని విశ్వాసం నీకు నాకు విసురుతున్నటువంటి ఛాలెంజ్. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినా, నీ కుటుంబంలో ఎన్ని అవమానాలు ఎదుర్కోవలసి వచ్చినా, నిందలు భరించవలసి వచ్చినా, అవమానాలు ఎదుర్కోవలసి వచ్చినా, నువ్వు నిలవబడి ఈ మాట చెప్పగలుగుతున్నావా? మరే చెప్పిన మాట, పర్లేదు ప్రభువా నీ మాట చొప్పున జరుగును గాక, నీ మాట చొప్పున జరుగును గాక. చెప్పగలుగుతున్నామా? మాట చెప్పగలుగుతున్నామా? ఆలోచన చేయండి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను, మూడో విషయానికి వెళ్తాను. మొదటి అధ్యాయం మనం చదువుకున్నట్టు మొదటి అధ్యాయం 46 వచ్చి చదువుదాం. అప్పుడు మరియా ఇట్లనెనో, నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. తర్వాత నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. గమనించండి, మొదట దేవదూత వచ్చాడు, చెప్పాడు, వెళ్ళాడు. చెబుతూ ఆ దేవదూత అన్నాడు, ఇదిగో నీ బంధువురాలు ఉంది కదా ఎలిజబెత్, ఆమె కూడా గర్భం ధరించింది అన్నాడు. న్యూస్ అయిపోతానే ఎలిజబెత్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళిపోయింది. వెంటనే వెళుతూనే ఎలిజబెత్ ఆమెను చూసి మొదటి అధ్యాయంలో 41 వచ్చినప్పుడు
పరిశుద్ధాత్మతో నిండుకొనినదై అని చదువుతా. పరిశుద్ధాత్మతో నిండుకొనినదై ఆమెను గురించి మాట్లాడుతుంది కదా. ఆమెను గురించి మాట్లాడుతూ 45వ వచనంలో ప్రభువు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె, మరియ దేవుని మాటలు నమ్మింది అని ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఎలిజబెత్ ఎవరు మాట్లాడిస్తున్నారు? పరిశుద్ధాత్ముడు ఎలిజబెత్ మీదకి వచ్చినప్పుడు ఎలిజబెత్ మాట్లాడుతుంది. మరియ దేవుడు చెప్పిన మాటలను ఒక చెవితో విని ఇంకో చెవితో విడిచిపెట్టలా. పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తుంటున్నాడు. ఇదిగో నమ్మిన ఆమె ధన్యురాలు. దేవుని వాక్యం వింటే సరిపోదు, వినిన దానిని నమ్మాలి. ఆమె నమ్మింది. నమ్మిన వెంటనే ఆ వాక్యం నమ్మింది. ఆమె గర్భము ధరించింది. గర్భము ధరించిన వెంటనే ఆమె చెబుతున్న మొట్టమొదటి మాట, ద ఫస్ట్ రెస్పాన్స్ ఆఫ్ మేరీ, దట్ ఈస్ వాట్ వి కాల్ జనరల్లీ మ్యాగ్నిఫికేట్. మొట్టమొదటి అక్నాలెడ్జ్మెంట్, మొట్టమొదటి రెస్పాన్స్ ఏంటయ్యా అంటే ఆమె చెప్పిన మొట్టమొదటి మాట, అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ఏం చేస్తుందట అని కిందకు వచ్చినప్పుడు అంటది కదా, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసాను. ఏం చేస్తారంట ఆమెకు? ఏ కార్యములు? కన్యకగా ఉంటే గర్భము ధరించేలా చేయడం, ఆ గర్భాన్ని ఇవ్వడం, కన్యకను గర్భవతిని చేసి అవమానాలు నిందలు గుండా ఆమె వెళ్ళవలసి వస్తుంటే ఆమె సాక్ష్యం ఇస్తామంటుంది, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశారట. ఎంత విశ్వాసం అండి! ఎంత గొప్ప విశ్వాసం ఉంటే ఆ మాట మాట్లాడుతుంది. ఆమె ఇచ్చే ఫస్ట్ రెస్పాన్స్, నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. ద ఫస్ట్ రెస్పాన్స్ ఈజ్ వర్షిప్. ఆమె మొట్టమొదటి రెస్పాన్స్, ఆమె రెస్పాన్స్ ఏంటంటే దేవుని ఆరాధన. మొదటేమో దేవుని జ్ఞానంలో కట్టబడినటువంటి మరియ జీవితం మనకు కనిపిస్తుంది. రెండోదిగా అద్భుతమైన విశ్వాసం ఆమెలో మనకు కనిపిస్తుంది. మూడోదిగా ఆమె జీవితంలో ఆరాధన కనిపిస్తుంది. ఎటువంటి ఆరాధన అంటే ఆమె మాట్లాడుతుంది కదా, అయ్యా నా ప్రాణము ప్రభువును గణపరచుచూ ఉన్నది, నాకు గొప్ప కార్యములు ఆయన చేసెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు. ఎటువంటి దేవుడట ఆమె నమ్మిన దేవుడు? సర్వశక్తిమంతుడు. ఈ మధ్య విమర్శించే వాళ్ళు ఎక్కువైపోయారు కాబట్టి వారి కొరకు ఒక మాట, ఎక్కడుంది బ్రదర్ ఆమె యేసుక్రీస్తును ఆరాధించినట్లు? మీరెందుకు చెబుతున్నారు ఆమెను యేసుక్రీస్తును ఆరాధించిందని అంటారేమో. 48వ వచనం ఆమె చెప్పిన మాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. పాత నిబంధన మొదలుకొని కొత్త నిబంధన వరకు రక్షకుడు అని పిలవడింది ఎవరు? యేసుక్రీస్తు. ఆమెకి దేవదూత వచ్చి మరియకు చెప్పినా, యేసేపుకి చెప్పినా, ఇదిగో ఆయన ప్రజలను ఆయన వారి పాపము నుంచి విడిపించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. యేసు అంటే అర్థం ఏంటి? ఎది చెప్పాలి? ఇవి చెప్తున్నటువంటి మాట, నా ఆత్మ నా రక్షకుడైన దేవుడు. ఎవరు ఆ రక్షకుడు? రక్షకుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఎవరిని ఆరాధిస్తున్నాను? నా రక్షకుడైన దేవుని యందు నేను ఆనందించుచున్నాను. ఆరాధన జీవితం. ఆమె ఆరాధిస్తుంటుంది, ఆయన సర్వశక్తిమంతుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఏ గొప్ప కార్యం చేశాడు? ఇదిగో ప్రవక్తల ద్వారా ప్రవచించిన ప్రవచనాలను, ఎంతో మంది ఎదురు చూస్తున్న మెస్సేను ఇదిగో నా గర్భంలోనికి తీసుకుని వచ్చి నాకు ఆయన గొప్ప కార్యం చేశాడు. ఇదిగో ఆయన నన్ను ఆయన ప్రణాళికలోనికి తీసుకుని వచ్చాడు. అంతకన్నా గొప్పదేముంది? దేవుని చిత్తంలో నేను వాడబడుట, దేవుని ప్రణాళికలలో నేను వాడబడుట, దేవుని ప్రణాళికలో నేను నిలబడుట, అది మరి గొప్ప కార్యమైంది. ఏంటమ్మా నీ బ్రతుకులో గొప్ప కార్యం అని నువ్వు అనుకుంటున్నావు? దేనిని బట్టి నువ్వు గొప్ప కార్యం అనుకుంటున్నావు? నేటి సమాజంలో చూసినప్పుడు, నేటి క్రైస్తవ సంఘాలను చూసినప్పుడు దేవుడు స్వస్థపరిస్తే గొప్ప కార్యం, దేవుడు బాగు చేస్తే గొప్ప కార్యం, కార్లు ఇస్తే గొప్ప కార్యం, బంగ్లాలు ఇస్తే గొప్ప కార్యం. అవి కాదమ్మా మరి జీవితంలో గొప్ప కార్యాలు. తినడానికి తిండి సరిగ్గా లేదు, ఉండడానికి చోటు లేదు, ఆర్థికంగా కుటుంబం ఎంతో దిగజారిపోయింది, అయినప్పటికీ ఆమె అంటుంది, అవన్నీ కాదయ్యా నాకు గొప్ప కార్యాలు, దేవుని కృపలో నేను వాడబడతానే, దేవుని ప్రణాళికలో నేను వాడబడతానే, అది గొప్ప కార్యం. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు ఆ గొప్ప కార్యం నాకు చేశాడు. విశ్వాసులు ఎదురు చూడాల్సిన గొప్ప కార్యం,
విశ్వాసులు ప్రార్థన చేయాల్సిన గొప్ప కార్యం. అయ్యా ఇదిగో నాకు కార్లు కాదు, బంగ్లా, అవన్నీ నేను వద్దని నేను అనట్లేదు, ప్రార్థన చేయొద్దని అనట్లేదు. వాటన్నిటికీ ముందు విశ్వాసులకు ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశము, ఆలోచన ఏంటయ్యా అంటే, అయ్యా నేను నీ ప్రణాళికలలో నేను వాడబడాలి, నీ చిత్తములో నేను వాడబడాలి తండ్రి. అది గొప్ప కార్యం. మరి అంటుంది సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు ఎటువంటి దేవుడట ఆయన? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు. హి ఈజ్ ఓమ్నిపోటెంట్ గాడ్. ఆయన పేరే ఎల్ షడాయ్. ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎటువంటి శక్తిమంతుడు మన దేవుడు అంటే, ఎటువంటి శక్తిమంతుడయ్యా మన దేవుడు అంటే, నిన్ను నన్ను పరిశుద్ధపరిచే శక్తిమంతుడు, నిన్ను నన్ను పాపముల నుంచి విడిపించి పరిశుద్ధపరిచే శక్తిమంతుడు, నిన్ను నన్ను నీతిమంతుడుగా నిలబెట్టే శక్తిమంతుడు, నిన్ను నన్ను తండ్రి ఎదురుకు తీసుకుని వెళ్ళి ఆ తండ్రి ఎదురుగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, వారసులుగా, దేవుని కుమారులుగా నిలబెట్టే అంత శక్తిమంతుడు ఆయన. నిన్ను నన్ను ఆ పరలోకంలో నిల్చోబెట్టి నిత్య జీవములో నిన్ను నన్ను నిలవబెట్టే అంత శక్తిమంతుడు. ఇటువంటి శక్తిమంతుడు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనూ లేడు. ఒకే ఒక్కడున్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎటువంటి శక్తిమంతుడయ్యా ఆయన? మనల్ని నీతిమంతులు చేసే శక్తిమంతులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనల్ని పరిశుద్ధులు చేసే శక్తిమంతులు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మనల్ని పరలోకంలో నిలబెట్టే శక్తిమంతులు ఈ లోకంలోనే కాదు, ఏ లోకంలోనే ఎవరు లేరు, ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప. అందుకే అన్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడు. సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేసే దేవుడు. ఏ గొప్ప కార్యం చేశాడు నీ జీవితంలో, నా జీవితంలో అంటే, ఆయన నిన్ను నన్ను నీతిమంతుని చేశాడు, పరిశుద్ధిని చేశాడు, పరలోకములో దేవుని ఎదుట నీతిమంతులను చేసి దేవుని కుమారునే చేసి నిలబెట్టాడు. ఇంతకన్నా గొప్ప కార్యం ఏం కావాలమ్మా? ఇంతకన్నా గొప్ప కార్యం ఏమి కావాలి ఆయన ఆరాధించడానికి? మరియ దేవుని ఆరాధించడానికి ఆమెకు ఒకే ఒక కారణం ఉంది. ఏంటయ్యా అంటే, దేవుని ప్రణాళికలలో నన్ను వాడుకుంటున్నాడు ఆయన. అదే గొప్ప కార్యం. అది చాలు నాకు దేవుని ఆరాధించడానికి. ఏమున్నా, ఏమి లేకపోయినా, నా కుటుంబం ఏమైపోయినా, నేనేమైపోయినా పర్వాలేదు, దేవుని ప్రణాళికలో నేను వాడబడుతున్నాను చూసావా, అది చాలు నాకు. దాన్ని బట్టి నేను దేవుని ఆరాధిస్తా. ఆమె అంటుంది కదా, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు. ఎవరి యందు ఆనందం? చుట్టూ పరిస్థితి చూస్తే కుటుంబ పరిస్థితి బాగలేదు, ఆర్థికంగా కుటుంబం బాగలేదు, భర్త అంగీకరిస్తాడో లేదో తెలియదు, ధర్మశాస్త్రానుసారం ఆమెకు శిక్ష పడుతుందో లేదో తెలియదు, రక్త సంబంధికులు ఆమెను ఎంతగా అవమానిస్తారో, ఎన్ని నిందలేస్తారో తెలియదు. వాటన్నిటి మధ్యన ఆమె నిలబడి ఎన్నో విపత్కర పరిస్థితులు ఆమె చుట్టూ ఉంటే, ఆ విపత్కర పరిస్థితులు అన్నిటి మధ్యన ఆమె నిలబడి ఆమె చెబుతున్న మాట, నా ఆనందం వీటన్నిటి లేదయ్యా, నా ఆనందం ఎక్కడుందంటే దేవునిలో ఉంది, దేవునిలో ఉంది. ఇదమ్మా నిజమైన క్రిస్మస్. ఇది నిజమైన క్రిస్మస్. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం. క్రీస్తును ఆరాధించడం. మరియ జీవితాన్ని చూసినప్పుడు మరియ ఆనందం ఎక్కడుందంటే, మరియ ఆనందం క్రిస్మస్ చెట్టులో లేదు, మరియ ఆనందం లైటింగ్ లో లేదు, మరియ ఆనందం స్టార్ లో లేదు, మరియ ఆనందం క్రిస్మస్ తాతలో లేదు, మరియ ఆనందం కొత్త బట్టల్లో లేదు, మరియ ఆనందం పిండి వంటల్లో లేదు. ఎక్కడుందయ్యా మరియ ఆనందం అంటే, క్రీస్తును ఆరాధించటంలో ఉంది. క్రీస్తును ఆరాధించటంలో ఉంది. అంటే అవన్నీ చేయొద్దా బ్రదర్? అవన్నీ చేయొద్దంటారా? ఐఎమ్ నాట్ సెయింగ్ ఆల్ దోస్ ఆర్ రాంగ్. నేను చేయొద్దు, అవన్నిటిని చేయొద్దు, ఆరాధించొద్దు, అవన్నిటిని చేయొద్దు నేను చెప్పట్లేదు. నేను చెబుతున్న మాట ఏంటంటే, క్రీస్తును ఆరాధించటంలో నువ్వు ఆనందాన్ని వెతుకోకపోతే, క్రీస్తును ఆరాధిస్తూ నువ్వు ఆనందించకపోతే, మిగతా ఆనందాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే. మరలా చెబుతున్నాను, క్రీస్తును ఆరాధిస్తూ నువ్వు ఆనందించడం నేర్చుకోకపోతే, మిగతా ఆనందాలు సంఘంలో నువ్వు ఏవి చేసినా అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే. ఎక్కడుంది బ్రదర్ మీ ఆనందం? ఎక్కడుందమ్మా నీ ఆనందం? మరికైతే ఆనందం దేవునిలో ఉంది, ఆయన ఆరాధించుటల్లో ఉంది. ఏమున్నా, ఏమి లేకపోయినా, నా పరిస్థితి ఏమైపోయినా, నా ఆనందం దేవునిలో ఉంది, దేవునిలో ఉంది. విపత్కర పరిస్థితులన్నిటిని మధ్యన ఆమె నిలబడి చెబుతున్నటువంటి మాట, నా దేవుని యందు నేను ఆనందిస్తా. ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు నాకు. ఈ క్రిస్మస్ థీమ్ మనం పెట్టుకున్న క్రిస్మస్ థీమ్ ఈ మంత్కి ఏంటి? థీమ్ ఏంటి? ఎవరైనా అబ్జర్వ్ చేశారా? బ్యానర్స్ జాయ్ ఆఫ్
క్రిస్మస్. క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. జాయ్ అనగా, జాయ్ అంటే ఆనందం. ఆనందం ఎక్కడుంది? ఆనందం అంటే క్రీస్తును ఆరాధించుటలో ఉంది అసలైన ఆనందం. మిగతా ఆనందాలన్నీ ఒకవేళ చెట్టులో నేను చూసుకుంటా, స్టార్ లో చూసుకుంటా, డెకరేషన్ లో చూసుకుంటా, ఫుడ్ లో చూసుకుంటానంటే ఈ రోజు ఉండే అవన్నీ రేపు పోవాల్సినటి. కానీ క్రీస్తును ఆరాధిస్తే వచ్చే ఆనందం, నువ్వు అనుభవించే ఆనందం చూసావా? నిత్యము 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 ప్రతి నిత్యము నువ్వు నీ కుటుంబం అనుభవించే ఆనందం. జాయ్ ఆఫ్ క్రిస్మస్. ఏంటి బ్రదర్ జాయ్ ఆఫ్ క్రిస్మస్? వై డిడ్ వి నేమ్ జాయ్ ఆఫ్ క్రిస్మస్? ఎందుకయ్యా అంటే మరియ మనకు నేర్పుతున్న పాఠం ఇదిగో, దేవుని యందు ఆనందిస్తా, ఇదిగో క్రీస్తును ఆరాధించుటలో ఆనందించు. జాయ్ ఆఫ్ క్రిస్మస్ అంటే అర్థం ఏమిటి? క్రీస్తును ఆరాధించుటలో ఆనందించు. మరలా చెబుతున్నాను, క్రీస్తును ఆరాధించుటలో నువ్వు ఆనందాన్ని వెతుకోకపోతే, క్రీస్తును ఆరాధించుతూ నువ్వు ఆనందించకపోతే, నీ కుటుంబంలో, నీ సంఘంలో నువ్వు చేసే మిగతావన్నీ వ్యర్థమే. మరొక ఆనందం ఎక్కడుంది? మరొక ఆనందం? క్రీస్తును ఆరాధించుటలో ఆనందం ఎత్తుకుంది మరియ. నా ఆర్థిక స్థితి ఏమైనా పర్లేదు ప్రభువా, నిన్ను ఆరాధిస్తా. నా బతికి ఏమైపోయినా పర్లేదు ప్రభువా, నిన్ను ఆరాధిస్తా. నా కుటుంబం వెలివేసినా పర్లేదు ప్రభువా, నిన్ను ఆరాధిస్తా. నా ప్రాణము కోల్పోవలసి రావచ్చేమో పర్లేదు ప్రభువా, నిన్ను ఆరాధిస్తా. రాళ్లతో కొడతారేమో పర్లేదు ప్రభువా, నిన్ను ఆరాధిస్తా. నా ఆనందం ఎక్కడుందయ్యా అంటే దేవునిలో ఉంది. దేవుని ప్రణాళికలలోనికి నువ్వు రావాలి అన్నా, దేవుని ప్రణాళికలలో నువ్వు వాడబడాలి అన్నా, మొదటిగా దేవుని జ్ఞానంలో కట్టబడాలి, రెండోదిగా విశ్వాసంలో బలపరచబడాలి, మూడోదిగా ఆరాధన జీవితాన్ని కలిగి ఉండాలి. నాలుగో చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండిన గనుక. ఎక్కడుందట ఆమె? 2వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయ్యెనో. అది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయినప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యేసేపు దావీదు వంశములోను గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రధానము చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నాడు? నజరేతు నుండి బెత్లెహేముకి వెళుతున్నారు. మరియా గర్భిణిగా ఉంది. అక్కడికి వెళ్తానే ప్రసవించింది. ఈ నజరేత్ అనే ఊరు నుంచి ఆ బెత్లెహేం అనే ఊరికి వెళ్ళాలి అంటే మధ్య దూరము 160 కిలోమీటర్లు. ఎంత దూరం? 160 కిలోమీటర్లు. బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఆటోలు లేవు, బైకులు లేవు. వెళితే గుర్రబండ్ల మీద వెళ్ళాలి, గాదెలకి వెళ్ళాలి, లేకపోతే నడుచుకుని వెళ్ళాలి. అప్పటి కాలమాన పరిస్థితులను బట్టి, వీరి ఆర్థిక పరిస్థితిని బట్టి చూసినప్పుడు గుర్రముల మీద వెళ్ళేంత పరిస్థితి వీరికి లేదు. గొర్రెపిల్లనే కొనుక్కొని రాలేని, 1 సంవత్సరం వయసున్న గొర్రెపిల్లనే కొనుక్కొని రాలేని కుటుంబము గుర్రం మీద వెళ్తారంటారా? అవకాశం లేదు. గాడిదను పట్టుకుని వెళ్ళాలి అంటే ఈమె గాడిద మీద కూర్చోవాలి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ప్రసవించింది అంటే ఈమె ఎన్ని నెలల గర్భిణి అయి ఉండాలి? చెప్పాలమ్మా గట్టిగా స్త్రీలు. వెళతానే ప్రసవించింది అంటే ఆమె ఎన్ని నెలల గర్భిణి అయి ఉండాలి? 9 నెలల గర్భిణి. 9 నెలల గర్భిణి అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసి గాడిద మీద కూర్చున్నట్లయితే కొండల ప్రాంతం ప్రయాణం చేయగలదా? చేయలేదు. అప్పుడు ఏం చేసిండాలి? మరియా ఎలా ప్రయాణం చేసిండాలి? వేరే ఆప్షన్ లేదు, నడుచుకొని ప్రయాణం చేసిండాలి. అర్థమవుతుందమ్మా స్త్రీలు? అర్థమవుతుందా? మరియ పట్టుదల చూసినప్పుడు దేవుని ప్రణాళిక నెరవేరాలి, దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి, ఆ దేవుని చిత్తాన్ని నేను జరిగించాలనుకున్నప్పుడు ఆమె ప్రాక్టికల్ గా ఆలోచన చేసినప్పుడు, ఆ ప్రాక్టికల్ గా ఒక్కొక్క పదమును ఆలోచన చేసినప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి, ఏడుపు వచ్చేస్తుంది. ఎలా ఒక 14-15 సంవత్సరాల యవనస్తురాలు ఈ విధంగా చేయగలుగుతుంది? గాడిద మీద ఎక్కలేదో కాలినడకన ప్రయాణం చేయాలి. కాలినడకన ప్రయాణం చేస్తే నజరేతు నుంచి ఆ బెత్లెహేం అనే ప్రాంతానికి వెళ్ళాలంటే 3 లేకపోతే 4 దినముల ప్రయాణం. రోడ్డు పక్కన చెట్ల మధ్యన రెస్ట్ తీసుకుంటూ, విశ్రాంతి తీసుకుంటూ 4 దినాల ప్రయాణం చేయాలి. 4 దినాలు ప్రయాణం చేసి వెళితే అక్కడ ఆమెకు ప్రసవ వేదన వచ్చినప్పుడు ఉండడానికి చోటు లేదు.
నాకు ఆశ్చర్యం కలిగించింది ఏంటయ్యా అంటే, ఆ మరియ పట్టుదల చూసినప్పుడు నాకు కలిగినటువంటి ఆశ్చర్యం ఏమిటంటే, ఇదిగో ప్రభువా, నా ఆర్థిక స్థితి బాగలేదు, ఇదిగో నేను లోక రక్షకుడిని నా గర్భంలో మోస్తున్నాను కదా, నా ఆర్థిక పరిస్థితి బాగలేదు, అయినా పర్లేదు, ఇదిగో మానసికముగా ఎన్నో నిందలు మోసింది, ఎన్నో అవమానాలు భరించింది, రక్త సంబంధికులు ఐఎమ్ షూర్ రకరకాలైనటువంటి సూటిపోటి మాటలు ఆమె మాట్లాడారు, మానసికముగా భరించింది, ఆర్థికముగా భరించింది. ఇప్పుడు ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో ఆమె బెత్లెహేముకు ప్రయాణమైంది, శారీరకమైన శ్రమ ప్రారంభమైంది. గర్భంలో ఆ శిశువును మోస్తూ 9వ మాసంలో ఉన్నప్పటికీ ఆమె 3 దినముల ప్రయాణం కొనసాగిస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత మరియ జీవితాన్ని మనం గమనిస్తే ఏ ఒక్క రోజు కూడా ఆమె వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా, ఇదిగో లోక రక్షకుడు నేను నా గర్భంలో మోస్తున్నాను కదా, నాకే ఎందుకు ఈ శ్రమ, లోక రక్షకుడు నేను మోస్తున్నాను కదా, నాకే ఎందుకు ఈ బాధ, లోక రక్షకుడు నేను మోస్తున్నాను కదా, నాకే ఎందుకు ఈ అవమానాలు నిందలు అని ఒక్కసారి కూడా దేవుని అడగలేదు. అటువంటి ప్రార్థన దగ్గర నుంచి మనం విన్నాం. ఎలాగుందమ్మా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నీ పట్టుదల? మరియ పట్టుదల చూసినప్పుడు ఇదిగో దేవుని చిత్తం నెరవేర్చాలి, దేవుని ప్రణాళిక నెరవేర్చాలి, అదే ఆమె పట్టుదల. 160 కిలోమీటర్లు, 3 దినముల ప్రయాణం లేక 4 దినముల ప్రయాణం, నడకతో స్థలము లేకపోయినా ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం అంతటిలో ఒక్క దినము కూడా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా, నాకే ఎందుకు ప్రభువా ఈ బాధ అని మరి అడగలేదు. నేను ఆలోచన చేస్తున్నప్పుడు మరియ విసిరే ఛాలెంజ్ నా దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. కొన్నిసార్లు దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికలలో మీటింగ్స్కి వెళ్ళాల్సి వచ్చినా, ఆదివారపు ఆరాధనలకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు అన్ని సిద్ధపడతాం, రకరకాల అడ్డంకులు వచ్చేస్తాయి. కొన్నిసార్లు అనారోగ్యం వస్తుంది, కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తాయి, రకరకాల ఇబ్బందులు వస్తాయి. ఒకసారి ఆదివారం ఆరాధనకి సిద్ధపడుతుంటే 5 గంటలకు ఆరోగ్యం బాగలేదు, ప్రసన్నని తీసుకెళ్లాల్సి వచ్చింది. హాస్పిటల్ నుంచి వచ్చి 9 గంటలకు రెడీ సంఘానికి రావాల్సి వచ్చింది. కొన్నిసార్లు మీటింగ్స్కి వెళ్తా ఉంటాం. నేను మార్క్ బ్రదర్ చాలా సార్లు కార్లో మాట్లాడుకుంటూ వెళ్తాం. అన్న, ఈ మీటింగ్కి వెళ్తుంటే ఎన్ని అడ్డంకులో, ఆఫీస్లో ఒక అడ్డంకి, ఆర్థిక అడ్డంకి, కార్ కొన్నిసార్లు రిపేర్ ఇస్తుంది, రకరకాల అడ్డంకులు. కొన్నిసార్లు ఫ్రస్ట్రేట్ అయిపోయింది. నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ప్రభువా, నేను వెళ్తున్నది నీ పరిచయం చేయడానికే కదా, నేను వెళుతున్నది నీ పని చేయడానికే కదా. వాళ్ళు చూడు ఎంత ఆరోగ్యంగా వెళ్తున్నారో, వాళ్ళు చూడు వాళ్ళ కారు ఎంత చక్కగా వెళుతుందో, అయితే నాకే ఎందుకు ఇష్టమ్మా, నాకే ఎందుకు కష్టం, మాకే ఎందుకు ఇష్టములు? ఈ ప్రశ్న నేను ఎన్నిసార్లు అడిగాను. మరి ఈ రోజు నన్ను ఛాలెంజ్ చేసింది. ఎన్ని సమస్యలు గుండా వెళుతున్నా, ఎన్ని బాధలు గుండా వెళుతున్నా, దేవుని ప్రణాళిక నెరవేర్చడానికి వెనకడిగేయలేదు. దేవుని ప్రణాళికలోనే నేను వెళుతున్నాను కదా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వెళ్తున్నాను కదా, ఇదిగో లోక రక్షకుడి లోకాన్ని అందించడానికి నేను వెళ్తున్నాను కదా, నాకే ఎందుకు ప్రభువా ఈ శ్రమ, ఈ నిందలు, ఈ కష్టాలు, ఈ బాధలని మరియ ఒక్కసారి కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. షీ ఛాలెంజ్డ్ మీ. లెట్ మీ కమ్ టు యూ. మీ దగ్గరికి వస్తున్నా. మరియ పట్టుదల చూసినప్పుడు, ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ ఫీల్ దట్ షీ ఛాలెంజ్డ్ యూ, షీ ఛాలెంజింగ్ యూ. 160 కిలోమీటర్లు 9 మాసములు నిండు గర్భిణి కాలినడకన గాడిద మీద ప్రయాణం చేసింటే ఎంత పట్టుదల ఆమెకు ఉండాలి దేవుని ప్రణాళికలలో ఉండడానికి. మీ అందరి ఇల్లులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు, రైట్? అందరి ఇల్లులకు అడ్రస్ నాకు తెలుసు, రైట్? ఆరాధన ఎన్ని గంటలకి చెప్పాలి గట్టిగా? 9:30కి. మీ అందరి ఇల్లులు మోస్ట్లీ 90%, కొన్ని ఇల్లులు పక్కకి పెడితే అందరూ 1 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నారు, రైట్? 1 కిలోమీటర్ దూరంలోనే ఉన్నారు. మరియకు ఏ ఫెసిలిటీస్ లేవు. మనకైతే పొద్దున్నే లేస్తే వేడి నీళ్ళతో స్నానం చేయడానికి కరెంట్ ఉంది, గ్యాస్ స్టవ్లు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి. రెడీ అయినాక రావడానికి మనకి కొండల ప్రాంతం కాదు, చక్కగా తార్ రోడ్లు ఉన్నాయి. పోనీ ఆ తార్ రోడ్లు నడుచుకొని వస్తారంటే నడుచుకుని ఉండడానికి దేవుడు బైకులు కూడా ఇచ్చాడు. అర్థమవుతుంది చెప్పేది? బైకులు కూడా ఇచ్చాడు. మరియకి ఇవన్నీ ఏమీ లేవు, కానీ దేవుని ప్రణాళికని నెరవేర్చాలి. ఇదిగో ఆయన బెత్లెహేములో పుడతానని ప్రవచనం చెప్పాడు కదా, ఆ ప్రవచనం నెరవేరాలంటే ఈ శ్రమ నేను భరించాలి. ఆయన ప్రణాళిక నెరవేరాలి అంటే, ఆయన చిత్తం నెరవేర్చాలంటే
నేను భరించాలని ఏ ఫెసిలిటీస్ లేకపోయినా ఆమె కాలినడకనే 160 కిలోమీటర్లు నడిచలేదు 3 దినములు. 1 కిలోమీటర్ దూరం రెడీ అయ్యి బండి ఎక్కి 9:30కి ఇక్కడికి వచ్చి ఆరాధించడానికి ఎంత శ్రమ పడిపోతామో అర్థమవుతుంది చెప్పేది. డోంట్ యు థింక్ మేరీ ఈజ్ ఛాలెంజింగ్ యూ టుడే? డోంట్ యు థింక్ మేరీ ఛాలెంజింగ్ యూ టుడే? మరియ గారు నీకు ఛాలెంజ్ విసురుతున్నట్టు నీకు అనిపించట్లేదా? మరియ గారు నీకు ఛాలెంజ్ విసురుతున్నట్టు, నీ కుటుంబానికి ఛాలెంజ్ విసురుతున్నట్టు నీకు అనిపించట్లేదా? ఐ ఫెల్ట్ ఇట్ ఇన్ మై హార్ట్. షీ ఛాలెంజ్డ్ మీ టుడే. ఆమె వయసు ఎంత అంటే 15 సంవత్సరాలు యవనస్తురాలు. 15 సంవత్సరాలు యవనస్తురాలు. 9 మాసముల గర్భిణి అయ్యుండి కూడా పట్టు విడవలేదు, పట్టుదల విడిచిపెట్టలేదు. ఇదిగో నా దేవుని ప్రణాళికలో నేను ఉండాలి, నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చాలి. ఎన్ని శ్రమలు వచ్చినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నా ప్రాణం పోయినా పర్లేదు. ఉందమ్మా ఇటువంటి ఆత్మీయ జీవితం. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ కాదు. క్రిస్మస్ అంటే దేవుని కొరకు నువ్వు నిలబడగలగడం, ఆయన చిత్తం నెరవేర్చడానికి నిలబడడం, దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికలను నెరవేర్చడానికి నువ్వు నిలబడ్డావు. ఆలోచన చేయండి. ఎటువంటి పట్టుదల అంటే లోక రక్షకుడిని లోకానికి అందించడానికి ఆమె పట్టు విడవలేదు, పట్టుదల విడిచిపెట్టలేదు ఆమె. ఎందుకు? ఆమె పట్టుదల ఒకటే, లోక రక్షకుడిని, శరీరధారిగా రాబోతున్న ఆ లోక రక్షకుడిని లోకానికి నేను అందించాలి, నా ప్రాణం పోయినా పర్లేదు. అదే బాధ్యతను సంఘముగా మనకు దేవుడు అప్పగించాడు. విశ్వాసముగా ఉన్న మనకు దేవుడు అదే బాధ్యతను అప్పగించాడు. వాక్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తును లోకానికి అందించడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మరి ఎలాంటి పట్టుదల మనం కలిగి ఉన్నామా? శరీరధారి అయిన యేసుక్రీస్తును లోకానికి అందించడానికి ఎన్నో శ్రమలు కూడా వెళ్ళినా ఆమె కంప్లైంట్ చేయలేదు. అన్ని వసతులు మనకున్నాయి, అన్ని అవసతులు దేవుడు మనకు కల్పించాడు. ఇదిగో ఈ వాక్యమైన యేసుక్రీస్తును లోకానికి అందించడానికి, లోకానికి చూపించడానికి, లోకానికి ప్రకటించడానికి నువ్వెటువంటి పట్టుదల కలిగి ఉన్నావు? నేటి సంఘాలు ఆలోచించాల్సిన ఆత్మీయ పాఠం. చివరి కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దేవుని ప్రణాళికలలో వాడబడాలి అంటే మొదటిగా దేవుని జ్ఞానముతో కట్టబడాలి, దేవుని వాక్యంలో కట్టబడాలి. రెండోదిగా విశ్వాసములో నువ్వు ఉండాలి. మూడోదిగా ఆరాధన జీవితాన్ని కలిగి ఉండాలి. నాలుగోదిగా ఇదిగో ఆయన ప్రకటించాలి, ఆయనని లోకానికి చూపించాలన్న పట్టుదల మనకు ఉండాలి. అవి ఉన్నప్పుడు మరియు దేవదూత ప్రత్యక్షమే చెప్తున్నటువంటి మొట్టమొదటి మాట ఏంటంటే 28వ వచనం, మొదటి అధ్యాయం, లోక సువార్త 1వ అధ్యాయం 28వ వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల్లా, ఇంగ్లీష్ లో హైలీ ఫేవర్డ్ అని ఉంటుంది. దయాప్రాప్తురాల, హైలీ ఫేవర్డ్ అంటూ కిందకు వచ్చినప్పుడు 30వ వచనంలో భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరలా కిందకు వచ్చినప్పుడు 42వ వచనంలో స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవు. అర్థమవుతుందమ్మా? ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యంలో నువ్వు నీ కుటుంబం కట్టబడతారో, విశ్వాసంలో నువ్వు కట్టుకుంటావో, ఎన్ని పరిస్థితులు వచ్చినా ఆరాధించేవాడుగా ఉంటావో, పట్టుదల కలిగి ఆయన కొరకు నిలబడతావో, దేవుని కృపని బ్రతుకులో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. దేవుని కృపని బ్రతుకులో పనిచేయడం ప్రారంభిస్తుంది. నేటి సంఘానికి మొదటివేమో వద్దు, రెండోది మాత్రమే కావాలి. ఏది? దేవుని కృప పనిచేస్తే చాలు. దేవుడి కృప వచ్చి నాకు అన్ని ఇచ్చేయాలి, నేను ఆశీర్వదించబడిపోవాలి, దీవించబడాలి. ఆ మొదటి ఉన్నాయే మరియ వెళ్ళిన పరిస్థితిలో, అవి మాత్రం వద్దు. ఈ చివరిది ఉందే, దేవుని కృప పనిచేస్తుంది, ఆ దేవుని కృప నాకు కావాలి. అర్థమవుతుందా? దేవుని కృప పనిచేయడం ప్రారంభించింది. ఆమెను అంటుంది కదా, దేవదూత వచ్చి అంటున్నటువంటి మాట, దేవుని వలన నీవు కృప పొందితివే. ఆమె ఆశీర్వదింపబడిందంట. ఎవరిలో? స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానవమ్మ. ఆశీర్వదింపబడి. క్రిస్మస్ అంటే సెలబ్రేషన్ కాదు, క్రిస్మస్ అంటే పండగ కాదు, క్రిస్మస్ అంటే క్రొత్త బట్టలు, పిండి వంటలు, ఇవి కాదు. క్రిస్మస్ అంటే ఏంటయ్యా అంటే దేవుని కృపను పొందుకొని ఇతరులకు ఆశీర్వాదముగా నిలబడ్డాం. మళ్ళా చెబుతున్నాను, క్రిస్మస్ అంటే ఇతరులకు ఆశీర్వాదకరముగా, ఇతరులకు దీవెనకరముగా నిలబడి ఆ రక్షకుని చూపించడం, ఆ రక్షకుని పరిచయం చేయడం క్రిస్మస్. మరియ చేస్తున్నటువంటి క్రిస్మస్ ఇదే. ఆమె క్రిస్మస్ లో క్రిస్మస్ చెట్టు కనిపించదు, ఆమె క్రిస్మస్ లో క్రిస్మస్ తాత కనిపించడు, ఆమె క్రిస్మస్ లో లైటింగ్ కనిపించదు, ఆమె క్రిస్మస్ లో పిండి వంటలు అస్సలు కనిపించవు. ఆమె క్రిస్మస్ లో కనిపించేది వాక్యము, ఆరాధన, విశ్వాస జీవితం,
తనను తాను తగ్గించుకొని లోకానికి లోక రక్షకుని ఎత్తి చూపుతుంది. ఇది అమ్మ క్రిస్మస్ అంటే. ఇది బ్రదర్ క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే నువ్వు ఆశీర్వదించబడి దీవించబడి ఇతరులకు దీవెనకరముగా నిలబడ్డ క్రిస్మస్. లెట్ మీ ఆస్క్ యు దిస్ క్వశ్చన్ టుడే. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, ఎంతమందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటున్నావు? ఎంతమందికి నువ్వు దీవెనకరంగా నిలబడి ఉంటున్నావు? నువ్వు బంధుమిత్రాదుల మధ్య కావచ్చు, నీ కుటుంబం మధ్య కావచ్చు, నీ స్నేహితుల మధ్యన కావచ్చు, నువ్వు ఆశీర్వదించబడి దీవించబడి దీవెనకరంగా నిలబడి ఇదిగో రక్షకుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చాడు అని చెప్పగలిగినటువంటి సాక్ష్యాన్ని నువ్వు కలిగినావా? ఇతరులకు యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నావా? రక్షకుని పరిచయం చేస్తున్నావా? ఆలోచన చేయి. క్రిస్మస్ అంటే ఇతరులకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నిలబడ్డం క్రిస్మస్. మరి మనకు నేర్పుతున్నట్టు క్రిస్మస్. ఏ విధంగా మన ఆత్మీయ జీవితాలు మనం పరీక్షించుకుందాం. ఎటువంటి దేవుని వాక్య విషయంలో, దేవుని జ్ఞానం విషయంలో ఏ విధంగా మన ఆత్మీయ జీవితాలు పరీక్షించుకుందాం. విశ్వాసం విషయంలో మనం ఏ విధంగా ఉన్నాం పరీక్షించుకుందాం. ఆరాధించే విషయంలో ఏ విధంగా ఉన్నామో పరీక్షించుకుందాం. పట్టుదల కలిగినటువంటి విషయంలో ఏ విధంగా ఉన్నామో పరీక్షించుకుందాం. దేవుని ప్రణాళికలలో నువ్వు రావాలి అన్నా, దేవుని ప్రణాళికల్లో నువ్వు వాడబడాలి అన్నా, ఇదిగో మరికొన్న జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలి. మరికొన్నటువంటి ఆ జీవిత లక్షణాలను మనం కూడా కలిగి ఎంతో మందికి ఆశీర్వాదకరముగా దీవెనకరముగా నిలబడి ఈనాటి క్రిస్మస్, నేటి దినాలలో ఆ క్రిస్మస్ ని, యేసుక్రీస్తు అనే రక్షకుని ఆ ఎరగని వారికి మనం పరిచయం చేద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.